వెల్కమ్ టు వ్యూ పాయింట్. మరీ టైట్ గా కాదు, మరీ లూజ్ గా కాదు, డ్రెస్ వేసుకుంటే కంఫర్ట్ గా ఉండాలి. ఈ కంఫర్ట్ కోసమే చాలా ఖర్చు పెడుతోంది ఈ తరం. ఎంత కాస్ట్ అయినా సరే సౌకర్యంగా ఉన్న దుస్తులే వేసుకుంటున్నారు. దీనికి తోడు ట్రెండీగాను ఉండాలనుకుంటున్నారు. అయితే ఈ కంఫర్ట్ కోసం చూస్తూ అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. పాలిస్టర్ దుస్తులు పొరపాటున కూడా వేసుకోకూడదు. దీనివల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. పెట్రోలియం ప్రొడక్ట్స్ తో తయారు చేసే ఈ పాలిస్టర్ క్లాత్ ని రెగ్యులర్ గా వేసుకోవడం మంచిది కాదని చెబుతున్నారు. ఇంతకీ పాలిస్టర్ క్లాత్ ఎందుకు వేసుకోకూడదు, ఇవి వేసుకోవడం వల్ల కలిగే నష్టాలేంటి, డాక్టర్ ఎందుకు ఇలా చెప్పారు అనేది క్లియర్ గా తెలుసుకుందాం. సాధారణంగా పాలిస్టర్ దుస్తుల్ని యోగా, వాకింగ్, వ్యాయామం చేసేటప్పుడు వేసుకుంటారు. ఎందుకంటే చాలా కంఫర్ట్ గా ఉంటాయి. ఎలా అంటే అలా స్ట్రెచ్ అవుతాయి. వేరే ఏ క్లాత్ అయినా సరే ఇంత ఫ్లెక్సిబుల్ గా అనిపించదు. అందుకే అంతా పాలిస్టర్ నే ప్రిఫర్ చేస్తారు. అయితే ఈ దుస్తుల్లో అధిక మొత్తంలో పాలిస్టర్ ఉంటుంది. పాలిస్టర్ అనేది ఓ సింథటిక్ కాంపౌండ్. దీన్ని ల్యాబ్ లో తయారు చేస్తారు. వీటిని తయారు చేసేందుకు పెట్రోలియం ఉత్పత్తులను వాడతారు. పైగా వీటిని తయారు చేసే క్రమంలో భారీ మొత్తంలో రంగులు, కెమికల్స్ వాడాల్సి వస్తుంది. సింథటిక్ ఫైబర్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి హాని చేసేవే. పాలిస్టర్ క్లాత్ వేడిని చాలా త్వరగా అబ్జర్వ్ చేస్తాయి. పైగా ఆ వేడిని అలాగే పట్టి ఉంచుతాయి. ఫలితంగా చర్మానికి సరైన విధంగా గాలి తగలదు. చెమట అధికంగా పట్టి క్రమంగా చర్మంపై బ్యాక్టీరియా పేరుకుపోయేందుకు అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఫంగస్ కూడా ఫామ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే పాలిస్టర్ ని సింథటిక్ పెట్రోలియంతో తయారు చేస్తారు. ఇందులో ఫోలేట్ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే వేడి పెరుగుతూ ఉంటుందో ఆ సమయంలో ఈ ఫోలేట్స్ హానికర రసాయనాలను విడుదల చేస్తాయి. ఇవి గాల్లో కలిసిపోతాయి. మనకి తెలియకుండానే మనం ఆ గాలిని పీలుస్తాం. ఇది క్రమంగా శ్వాసకోశ సమస్యకు దారితీసే ప్రమాదం ఉంది. ఎలర్జీలతో ఇబ్బంది పడతారు. ఇందాక చెప్పుకున్నట్లుగా పాలిస్టర్ ని సింథటిక్ పెట్రోలియం ఫైబర్స్ తో తయారు చేస్తారు. అయితే ఇందులో భారీ మొత్తంలో ప్లాస్టిక్ పార్టికల్స్ ఉంటాయి. పాలిస్టర్ ఫ్యాబ్రిక్స్ నుంచి ఎక్కువ మొత్తంలో మైక్రో ప్లాస్టిక్స్ వాతావరణంలో కలుస్తాయి. ఈ కణాల కారణంగా పర్యావరణం దెబ్బతింటుంది. వీటి ద్వారానే బ్యాక్టీరియాతో పాటు రకరకాల జబ్బులు వస్తాయి. వాతావరణము కలుషితమవుతుంది. పైగా పాలిస్టర్ శరీరానికి బాగా అతుక్కుపోతుంది. చర్మానికి గాలి ఆడకపోవడం వల్ల సమస్యలు వస్తాయి. ఎలర్జీలు, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. పైగా పాలిస్టర్ తో టాక్సిన్ గుణాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి హాని చేస్తాయి.